యేసయ్యా నా యేసయ్యా నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికి ఉంటిని యేసయ్యా నా యేసయ్యా నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికి ఉంటిని యేసయ్యా నా యేసయ్యా నీ నీతిగల న్యాయ విధులను నీ నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకుంటిని నీ నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకుంటిని యథార్థ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను యథార్థ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆల్ ఎవ్రీవన్ డియర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. చూడండి, మనము ఇక్కడ దేవుని వాక్యం దావీదు రాసిన కీర్తనలు 119లో మొదటి అధ్యాయం మొదటి దాంట్లోనే 7 దావీదు రాసిన కీర్తనలు 119లో ఈ మాటలు ఉన్నాయండి. మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకాలండి. ఎలా వెతకాలి అంటే మంచి మనసుతో వెతకాలి. అంటే దేవుడు ఏదో మనకి మంచి చేస్తాడు, మేలు జరుగుతుందని కాదు, మనస్ఫూర్తిగా మనము ఎగ్జాంపుల్ అంటే ఈ లోకానుసరంగా కొంతమంది అదేదో పిచ్చిలాగా ప్రేమిస్తున్నాము అని అంటారు కదా, అలాగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం వెతకాలి. వెతికినప్పుడు మనకి ఏం దొరుకుతుందంటే నీతి గల న్యాయ విధులను మనము నేర్చుకోగలుగుతామండి. మంచి విషయాలను తెలుసుకోగలుగుతాం. అక్కడ ఏమంటుంది చూడండి, దావీదు రాసిన కీర్తన 119 దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రేమ సంగమా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే మనం పూర్ణ హృదయంతో వెతుకుతున్నప్పుడు, పూర్ణ హృదయంతో తలనొప్పిస్తుంటే అడిగిన, అందుకే పండుకొని చెప్తున్నాను. దేవుని మాటలు చెప్పుకుంటే నాకు బాగుండదు, ఈరోజు కుదిరేసలేదు. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు మనకి ఏం తెలుసుకోగలుగుతామంటే మనస్ఫూర్తిగా దేవుని వెతకాలి. ఎలా వెతకాలి అంటే అలా వెతుకుతున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే నీ నీతి గల న్యాయ విధులను, అంటే దేవుని నీతి న్యాయ విధులను మనము నేర్చుకోగలుగుతాం. నేర్చుకున్నప్పుడు దేవునికి యథార్థ హృదయంతో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు మనము ఎంతో హ్యాపీగా ఉంటామండి. అందుకే మంచి లక్షణాలు కలిగి జీవించాలన్నా, మంచి మనసుతో జీవించాలన్నా, మంచి నడవడికలతో ఎవ్రీథింగ్ మంచిగా జీవించాలన్నా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఎదుగుతున్నప్పుడు మనల్ని మంచిగా నడిపిస్తాడండి. చాలా బాగుంది కదా, ఎంత బాగుందండి. అందుకే దేవుని అలా వెతకాలని, ఏదో నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, అవి కావాలి ఇవి కావాలని అడగడం కాదు, కానీ దేవుణ్ణి వెతకాలండి.
వెతికినప్పుడే మనము మంచి విషయాలు తెలుసుకోగలం. ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది ఈ పాట. ఈ పాట నా యేసయ్యా నా యేసయ్యా నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికి ఉంటిని. నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికి ఉంటిని. నీ నీతి గల న్యాయ విధులను, నీ నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకుంటిని. యథార్థ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. యథార్థ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. యేసయ్యా నా యేసయ్యా నేను నిన్ను నా పూర్ణ హృదయముతో వెతికి ఉంటిని. యేసయ్యా నా యేసయ్యా. డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అందరికీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఎదుగుతున్నప్పుడు మనం అనేక విషయాలు, దేవుని నీతి న్యాయ విధులను మనం నేర్చుకోగలుగుతాం. యథార్థంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోగలుగుతాం. అనేక మంచి విషయాలు మనం తెలుసుకుంటామండి. అందుకే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఇవి నా మాటలు కాదండి, దేవుని మాటలు. దేవుని మాటలు భూమి ఆకాశం గతించిన దేవుని మాటలు గతించవండి. మత్తయి సువార్త 24:35 వాగ్దానము సెలవిస్తుందండి. అందుకే దేవుని తెలిసిన ప్రజలైనా సరే, దేవుని తెలియని ప్రజలైనా సరే, మరి యేసయ్యని నమ్మండి. ఆయన మాటలు వాక్యం అండి. నువ్వు ఎలా ఉన్నా సరే, ఎవరైనా సరే మరి విని వదిలేయద్దండి. దేవుని వాక్యము చాలా మంచిదండి. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూనే పరలోకాన్ని, మోక్షాన్ని, ప్రభుతో ఉండగలిగిన, ప్రభుతో ఉండే జీవితాన్ని పొందుకోగలుగుతారండి. ఇవన్నీ వ్యర్థమైనవే. మనకు అవసరమే, బట్ మనకేం అవసరమో మనకంటే ముందు మన తండ్రికి మనం ప్రభువుని ఎతుకుతున్నప్పుడు పూర్ణ హృదయంతో మనకేం కావాలో దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి సిద్ధపరిచింటాడండి. అంత మంచి దేవుడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు పూర్ణ హృదయంతో దేవుని వెతకాలని, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలని, పూర్ణ హృదయంతో దేవునికి ఇష్టంగా జీవించాలని. అప్పుడే దేవుని నీతి న్యాయ విధులను మనం నేర్చుకోగలుగుతాం. యథార్థంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అప్పుడు దేవుడు మన పట్ల ఎంతో సంతోషంగా ఉంటాడు. నేను ఈరోజు పండుకొని మీకు వాక్యం చెప్తున్నానని ఫీల్ అవ్వద్దండి. కొద్దిగా చాలా టైర్డ్ అయినా కానీ దేవుని మాట చెప్పలేకుండా ఉండలేను. మరి చెప్తున్నాను కాబట్టి వీటిని అంగీకరించండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి విని వదిలేయద్దండి. ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలో బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. తెలియని ప్రజలు కూడా తెలుసుకోవాలని. మన కులము, మతము, జాతి, ధనిక, పేదక ఇవన్నీ మనకి పరలోకాన్ని చేర్చవండి. నిజమైన దేవుడు, సత్యమైన దేవుని జ్ఞాపకం చేసుకోవాలని, మరి ఆయన ద్వారా అనేక విషయాలు తెలుసుకోగలుగుతామని నేను మనసారా కోరుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ విని వదిలేయద్దండి. మరి ఎంతో ప్రయాస కలిగింది సువార్త అనేక మందికి తెలియపరచాలి, అనేక మందికి మంచి మార్గంలో నడిపించాలని ప్రయాసపడుతున్నాను. మరి మీరు కూడా ఆత్మీయులైతే నా కోసం ప్రార్థన చేయండి. ముందుకు నడవాలి.
మరి వీడియో చూసిన వాళ్ళందరూ కృతజ్ఞత చెల్లించుకుంటాను. చాలా బాగుంది కదండి. వెరీ షార్ట్ మెసేజ్ అండి కదా. చిన్నది ఒకసారి దేవుని ఎంత సూచించినా తీరదండి, దాహమే తీరదు కదా, అంత మంచిగా ఉంటుంది. యేసయ్యా నా యేసయ్యా నేను నిన్ను నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికి ఉంటిని. యేసయ్యా నా యేసయ్యా నేను నిన్ను నా నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికి ఉంటిని. నీ నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకుంటిని. నీ నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకుంటిని. యథార్థ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. యథార్థ హృదయముతో నేను నిన్ను యథార్థ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. యేసయ్యా నా యేసయ్యా. చాలా మంచి దేవుడండి. యేసయ్యని ప్రేమిస్తారని, అందరూ కూడా విశ్వసిస్తారని, మరి మంచి మార్గంలో వెళతారని, ఆత్మీయ స్థితిలో బలపడతారని, మనసారని చాలా తేడాలకు మీకు మంచి వాటలు అందించాలని మనస్ఫూర్తిగా మీకు అందిస్తున్నాను. విని వదిలేయద్దండి, ఆత్మీయ స్థితిలో బలపడండి. నా యేసయ్యని పూర్ణ హృదయంతో ఎదుగుతారని, పూర్ణ హృదయంతో ప్రేమిస్తారని, పూర్ణ హృదయంతో అతుక్కుంటారని మనసారా నమ్ముతూ మరి మాటలు మీరు విన్నందుకు మీకు అందరు కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి మరి అనేక విషయాలు తెలియపరచండి, నా కోసం ప్రేయర్ చేయండి. ఓకే, బాయ్. మీ సరస్వతి అండ్ దయకృప అండ్ గంగా. బాయ్.